దాస పోషక వందన మయోధ్య రమా దాసార్థిత మాక భయము సంగవే దాశరథే రఘురామ. అంతే వెళ్ళిపోయినారు. 8 రోజుల ప్రయాణం. తలుపు తీసిన అల్లుడు మేనల్లుడు. మేనల్లుడు అని వాడికి ఎందుకు ఆ పేరిచ్చారంటే మేనుకి అల్లుకుపోయే లక్షణం కలిగి పుట్టినవాడు కాబట్టి మేనల్లుడు అన్నారు. రారా భోంచేయి, దేవతార్చన చేయి. 3 వంతులు భోజనం అయిన తర్వాత పలకరించాడు మామగారు మేనమామ. పిల్లలు ఎట్లా ఉన్నారా? మా మనవడికి మాటలు వచ్చినయ్యా. అంతా బాగుంది మావయ్య, మాకు 10 ఎకరాల పొలం ఉంది తెలుసు కదా అని మొదలుపెట్టాడు ఈయన. తెలియకేమిరా, ఆ కొండ మలుపులో ఉన్నదే కదా, ఇప్పుడు ఏమన్నా 20 ఎకరాలు చేసావా? రియల్ ఎస్టేట్ ఏమైనా చేస్తున్నావా? భూమి పెరిగిందా? దాని పుణ్యమాని శ్మశానాలు కూడా ఆక్రమించుకుంటున్నారు. అది కాస్త అయిపోయింది మావయ్య అన్నాడు. మంచిది నాయన, అందరు అల్లుళ్ళు ఎప్పుడో చేశారు, మా అల్లుడు ఇప్పటికైనా చేశాడు. అసలు అల్లుడు ఉండేది అందుకే కదా అన్నాడు. ఆయన కొళ్ళు మండింది. ఎందుకు వచ్చావురా అని అడిగాడు. ఇందుకు రామదాస్ చరిత్ర వినాలి. చూడండి, దాతృత్వం అందరికీ వల్ల కాదు, ఏ కొద్ది మందికో వస్తుంది. అందుకనే ఎప్పుడు ఇలా ఇచ్చే చెయ్యి ఇలా అవ్వదు, ఇలా ఉన్న చెయ్యి ఇలా వెళ్ళదు. ఆ దాతృత్వ లక్షణం రామదాసు గారికే చెల్లింది. మా రాముని నివేదనకు ఇంత యుండిన మాకును ఉండినటులే, మా రామచంద్రమూర్తికి అంత నివేదన కోసం మీ వాకిట్లోకి వచ్చాము మావయ్య అన్నాడు. సరే పదనాయన, తప్పుతుందా? పిల్లనిచ్చుకున్నాం, అందుకే కన్యాదానంలో తుభ్యమహం సంప్రదదే అనే చెప్తాడు పురోహితుడు. నమమా అని చెప్పిస్తాడు ఆయన. చెప్పడు, కన్యాదాత అనడు. అన్ని దానాల్లో నమమ అని చెప్పనటువంటి మంత్రం ఒక కన్యాదానమే. తుభ్యమహం సంప్రతతే అని ఆపేస్తారు. తీసుకొని బయలుదేరారు. ఇద్దరు